నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈవీఎంల భద్రత పైన అయితే అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే రిజల్ట్ అంటే కౌంటింగ్ వచ్చే తేదీ నాటికి వైసీపీ ఆ కార్యకర్తలే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏదైనా చేసే అవకాశం ఉందా అని అనిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఈవీఎంస్ భద్రత పైన అనేక అనుమానాలు అయితే అవుతున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో పోలింగ్ జరిగిన తర్వాత ఏవైతే సంఘటనలు జరిగినాయో దానివల్ల అనేక అనుమానాలు వస్తున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే రిజల్ట్ వచ్చే నాటికి, అంటే కౌంటింగ్ జరిగే నాటికి ఏదైనా చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? సో ఒకటి ఏంటంటే ఇలాంటి అనుమానాలు బాగా చక్కలు కొడుతున్నాయి. గత 2 days నుంచి పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంస్ని చాలా భద్రంగా ఉంచారు, స్ట్రాంగ్ రూమ్స్లో ఉంచారు. స్ట్రాంగ్ రూమ్స్ చుట్టూరు కూడా 3 అంచెల భద్రత ఉంటుంది. ప్లస్ సిఆర్పిఎఫ్ భద్రత ఉంటుంది. సిఆర్పిఎఫ్ పోలీసులు అక్కడ భద్రత కాపలా ఉంటారు 24 hours. ఒకవేళ ఏదైనా అనుమానం అంటే ఇమీడియట్గా ఫైర్ చేసేటువంటి రైట్ కూడా వాళ్ళకు ఉంది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, మాజీ ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది, భద్రంగా ఉంటే దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని. అయినప్పటికీ ఎక్కడో సందేహాలు అయితే కొంతమందిని వెంటాడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి విపక్షాలకు సంబంధించినటువంటి లీడర్లు కానీ క్యాడర్ని కానీ వెంటాడుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు కానీ, ఆయన మీద ఉన్నటువంటి నేరారోపణలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దాంతో అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి టీం కానీ, జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ చేసేటువంటి కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో అవి ఈ అనుమానాలని బలపరుస్తూ ఉన్నాయి విపక్షాలకి. డ్రగ్స్ తీసుకున్నాము, డ్రగ్స్కి సంబంధించి కానీ, లేదంటే హవాలా బిజినెస్ కానీ, లేదంటే ఈ కంటైనర్లో డబ్బులు తరలించడం కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరిగినాయి. ఎందుకు కారణం ఏంటంటే గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా 2019 నుంచి ఎక్కువైపోయినాయి ఆంధ్రప్రదేశ్లో అనేది వస్తున్నటువంటి ప్రచారం. సో దాంతో ఈవీఎంలను కూడా ఏదన్నా మార్చేస్తారా ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది ఒకటి ఉంది అనుమానం. దాని మీద సుప్రీంకోర్టు దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ట్యాంపరింగ్ అనేది సాధ్యం కాదు, ఇన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నాము అని చెప్పి. అలాగే ఈ ఎన్నికల్లో కూడా గతానికంటే ఈసారి కొంత చూసుకోవడానికి బటన్ నొక్కగానే ఏ సింబల్కి నువ్వు ఓటేసావు అనేది డిస్ప్లే కూడా కొంచెం ఎక్కువ డ్యూరేషన్ పెంచారు. సో భద్రతా ప్రమాణాలను పెంచడానికి ట్యాంపరింగ్ అనేది లేదు అని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం జరిగింది. అయితే ఇక్కడ ట్యాంపరింగ్ కాకుండా ఈవీఎంలను రీప్లేస్ చేస్తారేమో, ఈవీఎంలను రీప్లేస్ చేసే అవకాశం ఉందా, మార్చేసే అవకాశం ఉందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తగ్గట్టు గుంటూరులో భద్రపరిచినటువంటి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 2 రోజుల క్రితం ఫంక్షన్ ఏదో చేసుకున్నారు. దానికి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి, అలాగే ఎస్ఎస్జి గ్రూప్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హాజరయ్యారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా నడిచింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీజే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేశారు అనేటువంటి న్యూస్ ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇక్కడ పక్కనే ఎందుకు పెట్టుకున్నారు, అనేకమైనవి ఉన్నాయి, అనేకమైన ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అని, కానీ స్ట్రాంగ్ రూమ్ పక్కన ఎందుకు పెట్టుకున్నారు? ఒకవేళ డీజే సాంగ్స్ పెట్టి ఆ హడావుడిలో ఈవీఎంలను ఏమన్నా రీప్లేస్ చేశారా, లేదంటే ఈవీఎంలను ఏమన్నా మార్చేటువంటి ప్రయత్నం చేశారా, దానికి సంబంధించిన టెక్నాలజీ ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో విచారణ సందర్భంగా, ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం కూడా వచ్చింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. సో ఒకవేళ ఈవీఎంలను రీప్లేస్ చేసేటువంటి మెథడాలజీ ఏమైనా ఉందా, లేదా మార్చేటువంటి మెథడాలజీ ఉందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా మే 11 పోలింగ్ అయిపోయింది, జూన్ 4 కౌంటింగ్. మే 13 నుంచి జూన్ 4 మధ్యలో ఏదన్నా అవుతుందా
అయ్యే అవకాశం ఉందా, చేసేసిన అవకాశం ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే 2019లో వచ్చినటువంటి రిజల్ట్ అనూహ్యమైనటువంటి రిజల్ట్. అప్పుడు కూడా ఇలాంటి అనుమానం వచ్చింది. ఈవీఎంస్ని మార్చేశారు, తర్వాత ఈవీఎంలో ఏదో మ్యానిపులేట్ చేశారు అనేటువంటి అనుమానాలు అప్పుడు కూడా వ్యక్తం చేశారు. అసలు ఎందుకు ఓడిపోవటానికి కారణం, అసలు ఎందుకు ఓడిపోయాం అనేది విశ్లేషణ చేసుకునే దానికి కూడా అంచనాలకు అందకుండా రిజల్ట్ వచ్చాయి అప్పట్లో. సో అప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు అసలు ఈ మధ్యకాలంలో మే 13 నుంచి జూన్ 4 వరకు మధ్యలో ఏమైనా చేస్తారా వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొడవలు సృష్టించి అందరూ కాన్సన్ట్రేషన్ గొడవల మీదకి మళ్ళించి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే పెట్టారో అక్కడికి ఏదన్నా వెళ్ళి ఏమైనా ఆపరేటర్స్ని ప్రయోగించి ఏమన్నా చేస్తున్నారా, లేదా రీప్లేస్ చేసే అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ మీరు మన వీడియోలు కూడా చూస్తే మన వీడియోల కింద కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లు ఎక్కువ అవే, ముందు ఈవీఎంలు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి, అసలు ఏం మారిపోతే చూసుకోండి, రేపు జూన్ 4వ తారీఖుకి ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పి కామెంట్లు ఎక్కువ పెడుతున్నారు. అంటే ఎన్ని అనుమానాలు ఉన్నాయో మనం చూస్తే అర్థమవుతుంది పబ్లిక్లో ఎన్ని అనుమానాలు ఉన్నాయి అనేది. అంటే మే 13 జరిగినటువంటి పోలింగ్ని బేస్ చేసుకుంటే కూటమి ఖచ్చితంగా 100% అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారబోతుంది అనేది క్లారిటీ వచ్చేసింది చాలామంది క్లారిటీ వచ్చేసి చాలామంది కూడా అదే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఐపాక్ ఆఫీస్లో ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఈవీఎంలు ఏమైనా మార్చబోతున్నారా, లేకపోతే గత ఎన్నికల కంటే ఎక్కువగా ఎలా వస్తాయని చెప్పి ఇతను చెప్తున్నాడు. 2019 కంటే కూడా ఎక్కువ వస్తాయి, 151 కన్నా ఎక్కువ వస్తాయి, 23 ఎంపీల కన్నా ఎక్కువ వస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఈవీఎంలు ఏమైనా మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, ఈవీఎంలు మారుస్తున్నారా అనేటువంటి కామెంట్స్ ఎక్కువైనాయి ఇప్పుడు కామెంట్స్. సో దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సేవకులుగా ఉన్నట్టు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారని చాలా కాలంగా వినిపిస్తుంది. పోలీసులు ఉంటే కనుక ఏదో అంటారు కదా, కంచె చేను మేసిందని. కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సినటువంటి పోలీసులు, భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నప్పుడు సమాజం ఏం చేయలేదు, ఏం చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ మధ్యకాలంలో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు సీతారామరాజు గారిని, జగన్మోహన్ రెడ్డి ఒక డయర్ లాగా పరిపాలించారు, ఒక డయర్ లాగా ఉండి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తమ వైపు తిప్పుకొని అతను చేశాడనే కామెంట్ ఆయన చేశాడు. ఆల్రెడీ ఆయన ఇంటర్వ్యూ కూడా అప్లోడ్ చేయడం ఇంటర్వ్యూలో ఉంది అది. అంటే ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని కాదని కొంతమంది జగన్మోహన్ రెడ్డికి బెండ్ అయిపోయారు. దాని కారణంగానే ప్రైవేట్ సైన్యంలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళే ప్రైవేట్ సైన్యంగా మారినప్పుడు ఎనీథింగ్ పాసిబుల్. రక్షించాల్సినటువంటి వాళ్ళు, భద్రత కల్పించాల్సినటువంటి వాళ్ళే సహకారం దానికి అందిస్తుంటే భగ్నం చేయడానికి, రక్షణకి భద్రతకి ఇంకెవరు చేస్తారు? అందుకే ఇప్పుడు ఈ సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటి మనం తీసుకుంటే పొంగునూరు సంఘటన తీసుకోవచ్చు, ఏజెంట్లను కిడ్నాప్ చేయటం. అలాగే పులివర్తి నాని తిరుపతి ఎమ్మెల్యే క్యాండిడేట్, అతన్ని హత్యాయత్నం చేశారు. అతను వెళ్తుంటే అతను కారు బాల్ కొట్టారు సుత్తితోటి, అలాగే రాడ్లతోటి, కత్తులతోటి ఎమ్మడబడిన సందర్భంగా అక్కడ డిఎస్పీ చైతన్య అని అతను సపోర్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అసలు ఈ చైతన్య అని అతను ఎవరు? చైతన్య అని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు? దాదాపు 2 రోజుల నుంచి నిన్నటి నుంచి ఆయన చుట్టూనే తిరుగుతుంది న్యూస్. డిఎస్పీగా ఉన్నారు ఆయన. డిఎస్పీగా ఉన్నటువంటి ఆయనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ని కొడుతుంటే హత్య చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన కంప్లీట్గా వదిలిపెట్టేశారు. లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఉసిగొలుపుతూ ఆయనే ప్రోత్సహిస్తున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. చైతన్య, డిఎస్పీ చైతన్య అతను. ఆయన చుట్టూ ఇప్పుడు ఆయన గురించి అసలు న్యూసే వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్.
పేరు నాని అనుకుంటా. సో ఆయన హాస్పిటల్లో ఉండి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నాడు, పులివర్తి నాని. సో ఆయన్ని అసలు ఆ దాడి జరగడానికి కారణం, అలాగే ఆడ గన్మెన్ మీద హత్యాయత్నం చేశారు. గన్మెన్ మీద హత్యాయత్నం చేసిన ఫైరింగ్ చేయలేదు ఆయన. కారణం ఏంటంటే అక్కడ డిఎస్పీ ఆర్డర్స్ ఇవ్వాలి కదా. సో డిఎస్పీ ఆర్డర్ లేదు. డిఎస్పీఏ ప్రోత్సహిస్తున్నటువంటి సమయం, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కింద సిబ్బంది ఏం చేయగలరు? సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి, చైతన్య లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఈవీఎంలు ఏమైనా మారే అవకాశం ఉందేమో. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటించారో ఆ దిశగా వస్తాయా అనేటువంటి ఇంకొక ఆందోళన మొదలైంది ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్లో. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఇక జూన్ 4 తోటి మొత్తం ప్రభుత్వం మారిపోద్దని చెప్పి రిలీఫ్గా ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రకటించిన తర్వాత ఈ చైతన్య లాంటి డిఎస్పీలు, లేకపోతే కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ తీరును చూసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో ఉండేటువంటి ఈవీఎంలకి ఏమైనా ప్రమాదం ఉందా, వాటిని మారుస్తారా, లేదంటే ఫార్మాట్ చేస్తారా అనే అనుమానాలు వస్తాయి. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో ఈ మధ్య మన పాత బస్తీలో రిగ్గింగ్ జరిగినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. అలాగే మధ్యప్రదేశ్లోనో రాజస్థాన్లో సంథింగ్ ఎక్కడో అక్కడ డైరెక్ట్గా అసలు ఈవీఎంలని వ్యాన్లో వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకొక వీడియో ఏంటంటే స్ట్రాంగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యి కొంతమంది వాళ్ళు తెచ్చినటువంటి ఈవీఎంలను అక్కడ పెట్టేసి ఈవీఎంలను తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కొంత అవగాహన ఉంది కాబట్టి అక్కడ ప్రజలకి అనుమానాలు బలపడిపోతున్నాయి, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో దానికి కారణం ఏంటంటే చైతన్య లాంటి పోలీసులు ఉండటమే.